దేవుడు ప్రార్థన వింటున్నాడు. రాజ మార్గంలో దేవుడు చేయబడుతున్నారు. దూర దృష్టి తక్కువగా అడ్డు వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. చెప్తున్నారు 3 months నుంచి హృదయంలో ఒక గంగ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానండి. చప్పట్లు కొట్టి గమనిస్తున్నాను. ఎవరు మిస్ అవ్వకూడదు. మీరు భోజనాలు చేయాలి అన్నవాళ్ళు భోజనాలు అయ్యారు. భోజనాలు అభ్యంతరం లేదు కదండి. భోజనం చేయాలన్న వాళ్ళు భోజనం చేసేసారండి. నేను మాత్రం భోజనం చేయలేదు. మీ అందరికి ప్రార్థన చేయడానికి ఆకలి వేసిన భోజనం చేసేసి రండి. ప్రార్థన చేసుకున్న వాళ్ళు కిందకి వెళ్ళిపోవాలి. దయచేసి కొంచెం దూరంగా ఉన్నది అడిగి అందరికీ ప్రార్థన చేస్తాను. ఎవరు కూడా తోసుకోవద్దు. దయచేసి ఎవరైనా యేసుక్రీస్తు నామములో అద్భుతం జరగను. బిడ్డ యేసు నామములో మీ ఇంటిలో భయంకరమైన అనిపిస్తున్నారు. దానివల్ల మీకు మైగ్రేన్ తారపడి వస్తున్నారు. యేసునామములు విడుదలవుతున్నాయి. ఎస్, ఇక్కడ ఎవరు ఎస్తేర్, ఎవరు దేవుడు ఎస్తేర్ పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎస్తేర్ ప్లీజ్ కమ్ డయాస్. దేవుడు నేను గొప్ప కృపలతో అనుకోబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ పేరు వెంకటలక్ష్మి. ఇక్కడ వెంకటలక్ష్మి అనే ఒక సిస్టర్ ఉన్నారు. ప్రభువు చెప్తున్నారు నీ భర్తను దేవుడు కంప్లీట్గా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇస్తారు? హల్లెలూయా. చూడండి, 8 సంవత్సరాల నుంచి మీ ఇంటిలో ఆర్థిక పరిస్థితులు నలిగిపోతూ వచ్చినారు. కొన్ని వస్తువులు మీరు అమ్మేసుకున్నారు కూడా. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ వల్ల చాలా నలిగిపోయి డిసప్పాయింట్ అయిపోయావు. అవునా కదా? అయితే దేవుడు నాతో చెప్తున్నాడు, నా కుమార్తె నీ అవసరాలు ముఖ్యంగా 4 విషయాలు ఉన్నాయి. ఆ వాటిని దేవుడి ఈ సంవత్సరంలోనే విడుదలవ్వబోతున్నాడు. ప్రార్థనాత్మతో నింపబడిన నువ్వు కన్నీటి ప్రార్థన, ఈవెన్ దర్శనాలు వరంతో నువ్వు నింపబడిన నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఇప్పటికిప్పుడే దేవుడు నీ హార్ట్ను స్వస్థపరుస్తున్నాడు. ఈవెన్ ఇక్కడి నుంచి ఇదంతా నొప్పి వచ్చేస్తుంటుంది, ఒక్కొక్కసారి లాగేస్తుంటాయి. కరెక్టేనా? తల నుంచి యా ఇప్పుడు ఏమైనా నీ గుండె దడలాగా అనిపిస్తూ ఉంటారా అమ్మా? వీక్నెస్. ఒక సిస్టర్, ఒక అమ్మాయి నాకు కనపడుతున్నారు. మీ ఇంటిలో ఒక సిస్టర్ కనపడుతుంది. మీ పిల్లలు మీ కోడలు ఎవరో నాకు కనపడుతున్నారు. దేవుడు నాకు చెప్తున్నాడు, ఈ సంవత్సరం కూతురు లాంటి కోడలు నీకు రాబోతుంది. ఈవెన్ ఒక అమ్మాయి నాకు కనపడుతుంది. ఆ అమ్మాయితో చాలా మంచి కుటుంబం రాబోతుంది, ఘనంగా జరగబోతుంది వివాహం. హల్లెలూయా. ఆమేన్. ప్రభు నాతో చెప్తున్నారు, మీ ఇంటిలో వివాహం జరిగి చాలా పండుగలు ఉండబోతుంది. హల్లెలూయా. ఇది ఏం చేయాలి? దేవుడు నిన్ను దేవదూతలాగా కాపాడుతూ వచ్చినారు. హల్లెలూయా. నువ్వు చాలా లోతుగా నువ్వు ధ్యానిస్తుంటావు. నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో కూడా ముందుంటావు. అయితే బిజినెస్ ఏదో ఇచ్చారు, ఏదో గొప్ప వృత్తి, అది దాంట్లో బ్లెస్ అవుతున్నావు. కానీ భయంకరమైన గోళ శత్రుశేషంతో దానివల్ల ఒకసారి
లాగేసి ఇవన్నీ బోట్లు వచ్చేసి ఇప్పుడు రాత్రులు కూడా నిద్ర పట్టి ఎలా పడుతుందంటే అదేదో కోడి నిద్ర అవునా కదా, వెనుక వచ్చేసి అంతా పోటుగా ఎలా ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఈరోజు మీరు విడుదల పొంది వెళ్ళబోతున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, 3 లక్షల నుండి 15 లక్షల రూపాయలు అప్పులు ఉన్న వాళ్ళందరూ గొప్ప విడుదల చూడబోతున్నారు. కన్నీళ్లు తుడిచిపోతున్నాడు. ఈవెన్ 10 years నుంచి ఎంత స్ట్రగుల్. ఒక్కొక్కసారి నీ కాలు నొప్పి చాలా నొప్పిగా వస్తుంది. కరెక్టేనా? ఎస్. ఇప్పుడే నీ కాలు, నీ మోకాలు నొప్పులను దేవుడికి హీల్ చేయబోతున్నాడు. ఆల్బర్ రట్టక సట్రమధుర్యడం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ కూడా చాలా నొప్పి ఉంటుంది. అవునా కదా? యేసు నామంలో ప్రభునికి స్వస్థత ఇస్తున్నారు. ఆన్మార కనర సండరవ దూరంలో ఒక కుటుంబం ఉంది. అవునా కదా? ఆ బిడ్డల గురించి మీరు చాలా సార్లు ప్రార్థన చేశారు, మాట్లాడారు. మీ అమౌంట్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. దేవుడు తిరిగి మీకు 200గా దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్ల కొట్టి దేవుడు సండ కరందులు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. రఫా ఓ థ్యాంక్ యూ లార్డ్. అందరూ కొంచెం లైన్ పెడితే మంచిది. ఇలా ఎంతమందికి ఎవరికి లైన్ పెట్టే లైన్ త్వరగా అయిపోతుంది. మీరు భాగ్యవంతులు కాదు, ధన్యులు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కొంచెం త్వరగా మాట్లాడేస్తూ ఉంటా, త్వరగా నీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటా. నీ మనసు చాలా సున్నితమైంది. చాలా మంచి పని చేస్తుంటాను. ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఈవెన్ ఒక మంచి వర్క్ నీ చేతిలో ఉంది. దాని ద్వారా నువ్వు చాలా దీవించబడబోతున్నావు. దేవుడిని చిన్న వేయబోతుంది. ఈవెన్ ప్రభు మీ ఫ్యామిలీని దేవుడు అభిషేకించబోతున్నాడు. నా కుమారుడు నువ్వు హెచ్చించబడబోతున్నావు. ప్రభు యొక్క ఆత్మ నీ మీద మండబోతున్నా. ఓ దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క సన్నిధి నీతో ఉన్నాయి. మీరు దేవుడి పని చేస్తున్నారా? కొట్టండి చప్పట్లు. మీకు ఒక మంచి వరం ఇచ్చి నడిపించబోతున్నాను. విస్తారమైన కృపనివ్వబోతున్నాను. కొంచెం ప్రేయర్లో గడపండి. ఈవెన్ బాబు నువ్వు ఏలియావయ్యా. ఏలియా అభిషేకం నీ మీద 12వ సంవత్సరం నుండి కూడా కలిగిపోతున్నా. 12వ సంవత్సరం నుండి ఇక 12వ సంవత్సరం వచ్చిన నాటి నుండి కూడా ఎన్ని గొడవలు, ఎంత గాయం, మనసులో ఎంతో శోధన. నీ సొంత తోబుట్టువులు నీ మీద అరిచారు, గొడవ పెట్టారు, నీ మీద చాలా దాడి చేసుకుంటూ వచ్చిన ఎలివేసినట్టుగా చేశారు. కానీ నా మహిమ, నా కృపని కాపాడుకుని వచ్చింది. 3 సార్లు నువ్వు చనిపోదామనుకున్నా, కానీ దేవుని కృప మాత్రం నేను కాపాడుకొచ్చింది. నువ్వు అత్యధికంగా దీవించబడబోతున్నా. నేను చెప్తున్నాను, చెప్తున్నాను, ఎవరైతే వారి పరిచర్యలో ఉన్నారో సేవకుడికి ఘనమైన సన్మానం దేవుడు ఈ 2025 చేస్తున్నాడు. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ రాబోతున్నాడు.
కరెక్ట్. ఎస్ సార్. ఎస్ సార్. మీకు కూడా దేవుడు ఆర్థికంగా లాభాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి. హల్లెలూయా. ఇన్ జీసస్ నేమ్. ఈవెన్ 10 years క్రితం నుంచి కూడా నేను ఒక మ్యారీడ్ మ్యారీడ్ ఒక బిడ్డ, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. అతని గురించి చాలా స్పీడ్గా ఉంటారు ఆయన. దేవుడు అతన్ని రాబోయే దినాల్లో ప్రవక్తగా లేకపోతున్నాడు. మీ ఇంటిలో మీ గర్భములు పుట్టిన ప్రవక్తగా ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆల్బా రండక సత్రములు దేవుడు. హల్లెలూయా. మైక్ అవసరమా? దేవుడి కార్యం చూడబోతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి మీకు సపోర్ట్ చేయబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు అన్నీ జరగబోతున్నాయి. దేవుడి కార్యం జరగబోతున్నారు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మనవరాలు గొప్పగా పాస్ అవుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నిజంగా చెప్తున్నాను, ఇందులో మనవరాలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. యేసు నామములో అభిషేకించబోతున్నాడు. ఓ ఏదో పని ఉంది, ఆ పని చేసి పరిస్థితున్నా అనుకోండి. ఇప్పటికే చాలా కృంగిపోయారు. దేవుడు 3 బ్రాంచ్ దేవుడు మీకు ఇచ్చాడు. వారాలు తెలుస్తున్నాడు. కాల్బ రండక రసండ్రమతుడు. ఓ మీరు ఆది అపోస్తులకు అభిషేకం మీకు. ఓ మీ పేరు పెట్టి నేను పిలిచాను, నేను ఎన్నుకునేన్నాను. ఓ మీ అన్నదమ్ముల కుటుంబంలో ఎవరు నాకు కనబడుతున్నారు, వారిని దేవుడు మార్చబోతున్నారు. వారి నుంచి మీకు గొప్ప మేలు చూడబోతున్నారు. ఎవరైతే ద్వారాలు మూసేశారో వాళ్ళ నుంచి దేవుడు బయటకు రాబోతున్నారు. యేసుక్రీస్తు నామములో వారే వచ్చి మీకు ఇచ్చేశారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒప్పుకుని మీ మీద అభిషేకపు వర్షం ఉంది. అభిషేక వర్షం అనేకులు ఎదురు ఒకసారి ఇవన్నీ లాగేస్తుంది. చాలా ఒకసారి అలసిపోయినట్టుగా బాడీ పెయిన్స్ వస్తుంటాయి. కానీ మీరు వరం ఇచ్చారు. మీరు అనేకులను మొత్తగానే చాలా గొప్ప సాక్ష్యాలని దేవుడు అప్రియల్లా వాడుకుంటున్నారు. విడిచిపెట్టేస్తున్నారు, అరుగులు తీసుకురాబోతున్నారు. గొప్ప కన్నులుగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నారు. లైన్లో 2 లైన్లో కింద రండి. అందరూ దగ్గర ప్రార్థన చేస్తారు. సంపూర్ణ నార్మల్ వచ్చేస్తారు. దేవుడు
కోల్పోయాం. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో ఒక 2 అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. జీసస్ ఫైర్, అగ్ని ఒక చోట ఉంటే బాగుంటారు. కరెక్టే థ్యాంక్ యూ జీసస్. అమ్మకి చేసాను. థ్యాంక్ యూ. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి నీకు సమాధానం అంటారు. పిల్లల విషయంలో గలిగి అవసరం లేదా? ఎంతో గలిగిలి మీరు అనిపించున్నారు. అవునే కదా? ప్రభు త్వరలో విడిపించబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో ఒక వ్యక్తి నాకు చూపిస్తున్నారు. ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి. దేవుడు విడిపించి నీ చేతులకి ఆయన అప్పగించబోతున్నాడు. మంచి కార్యం చేయబోతున్నాడు. చక్కటి మంచి పన్నెండు మగబిడ్డ పుట్టబోతున్నాడు. చెప్పి అబద్ధం పడుతున్నాను. చాలా అవమానాలు కూడా పొందాం. చాలా అవమానాలు, చాలా నిద్రపడ్డాను. ఇక్కడ ఈ పక్కనే ఒకసారి నొప్పి వచ్చేస్తాను. అవునా కదా? అమ్మ వినండి, మీరు సంతోషిస్తారు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరు వింటే మీకు విశ్వాసం బతికొస్తాయి. నీ భక్తి నీకు విశ్వాసం బతికొస్తాయి. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ గర్భఫలం లేదని పరిశుద్ధంతో చెప్పారు. అవునా కదా? దాని గురించే కదా ఇక్కడ వచ్చావు. ఎస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాను, మగ బిడ్డను నువ్వు జన్మనివ్వబోతున్నావు. ఒక మగ బిడ్డ పుడతాడు, తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి పుడతాడు. ఆ అమ్మాయి అచ్చం నీ ముక్కే. కొంచెం నేను నవ్వుతారని అన్నాను. కలవరం, ఎంతో కలవరం. అయ్యగారు ఏం చెప్తారు చెప్పండి. విడిపించబోతున్నాను. 2 సార్లు నువ్వు పొందుకోబోతున్నావు. ఆర్థిక ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. దేవుడు నరాల యొక్క వీక్నెస్, ఆ నరాల యొక్క వీక్నెస్ చాలా వేదన పడుతూ వచ్చింది. ఒక కుమార్తె కోసం అందరూ అనుకుంటున్నారు. ఆ కుమార్తె చాలా అలిగిపోయి వేసైపోయి, కానీ దేవుడు విడిపించుకుంటున్నాడు. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నారు. మూడు సంవత్సరాలు ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వంటి చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఫాదర్ని దేవుడు మార్చిపోతున్నాడు. చాలా వేదనతో వచ్చాను. టెన్షన్తో చాలా దేవుడు చెప్పండి బాగా చెప్తారు. నామలో మోకాలు ప్రతి పిల్లలను పిలిచి విడుదల పొందుకున్నాం. కుమారుని మీరు మార్చబోతున్నారు. మార్చాలా? ఈ కుమారుడు ఉన్నారండి నాకు. మీరు చెప్పారా? మీరు చెప్పారా నాకు? అది కొట్టు చర్మాట్లు
యేసు నామములో అతను మారుతారు. ప్రతి అల్లరాత్మకు జ్ఞానంతో వివేకంతో ఉండబోతున్నారు. దేవుడు బ్లెస్ ప్రార్థన చేసుకున్న వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళండి. మరొకసారి రాకి ఎందుకంటే చాలా కాబట్టి గొప్ప స్వస్థతను ఇవ్వబోతున్నారు. మీ చర్మాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నారు. ఓ దేవుడు నాతో చెప్తున్నారు. ఒక హాల్ నాకు కనబడుతుంది. ఒక గది పక్కన ఒక హాల్ కనబడుతుంది. అక్కడ కూర్చొని ఒక ఒక రెండు విషయాల్లో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. మీకు అర్థమైందా చెప్పండి. ఒక కుటుంబం గురించి నలుగుతూ ఉన్నారు. కరెక్టేనా? నోరు తెరిచి చెప్పండి. ఏ ఆది చెప్పడానికి ఇంగ్లీష్ మాట్లాడమంటలేదు. నేను తెలుగులోనే చెప్పమంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ఇండస్ట్రీ హాస్పిటల్ ఏం చదవాలి? బాగా చదవాలా? బాగా చదువుతున్నా కాదు, ఇంజనీర్ అవుతాను. నువ్వు కూడా రేపు మంచి అద్భుతమైనటువంటి డాక్టర్ అవుతాను. ప్రార్థన విన్నారు. చేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతాన్ని తీసుకొస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి ఇందులో ఒక ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది. ప్రభు ఖచ్చితంగా విడిపించబోతున్నాడు. ఎవరో ఒక ఫ్యామిలీ మీ దగ్గర రావడం లేదు. వాళ్ళని దేవుడు ఈ సంవత్సరము ఇంకొక 2 నెలలు, ఈ సంవత్సరంలో 2 నెలల్లో వాళ్ళంతా మీతో కలిసి ఆనందించబోతున్నారు. ఆమేన్. ఈవెన్ చాలా హ్యాపీగా మీరు ఉంటారు. చాలా సమృద్ధిగా మీరు కలిగి. ఎందుకంటే మీ అయ్యగారి మీద ఉన్న అభిషేకం అలాంటిది. బాబు నాకు ఇందులో 3 వ్యక్తులు దేవుడు చూపిస్తున్నారు. వాళ్ళు ఒక ఘనమైన కార్యాన్ని నేను జరిగించబోతున్నాను. సో ఒకసారి నడుము కడుపు పట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుంది. బాబు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. అలాంటి డౌట్లే అవసరం లేదు. సేమ్ మీలా ఒక ఇంట్లో ఎవరో ఒక బిడ్డ నాకు కనబడుతుంది. ఆవిడ కూడా బ్లెస్ అవ్వబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బ్లెస్ చేశారు. వాళ్ళిద్దరూ బ్లెస్ చేశారు. చాలా దించబడతారు. నేను విషయం చెప్తున్నాను. కొంతమంది క్షమించలేండి. దేవుడు మిమ్మల్ని గొప్ప వాళ్ళు చేయబోతున్నారు. మెడనరాలు నొప్పి వస్తుంది. ఇవన్నీ చాలా నొప్పితో బాధపడుతుంది. పరిశుద్ధాత్మ తెలుసాను. ఒకసారి చప్పట కొడదామా? యేసు మాత్రమే మహిమ పొందును గాక. ఘనత ఆయనకే, మహిమ ఆయనకే. ఆమేన్. 2.5 లక్షల రూపాయలు అమౌంట్ మీకు చేతికి రాబోతున్నాను. వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు. వాళ్ళ గురించి మీరు ప్రయాసపడుతున్నారు. చేతుల నుంచి కొంత పట్టుకు వెళ్ళిపోయారు. అయినా మీరు ఇంకా భరిస్తూ ఉన్నారు.
నాకు దేవుడు చూపిస్తున్నాడు. క్రొత్త మేలులు ఈ నెల ఇంకొక 10 డేస్లో మీ జీవితంలో చూడబోతున్నాను. అలా ఎందుకు గంటుతారంటే అలాగా పడిపోతున్న వాళ్ళు అట్లా మీరు దేవుడికి విధేయులవుతున్నారని అర్థం ఒకటి. రెండవది, మీ మీదకు దేవుని యొక్క అభిషేకం రిలీజ్ అవుతాయి. అవన్నీ అదృశ్యమైనవి. అందుకోసం అపోహ పడవద్దు, గౌరవ పడవద్దు. చాలామంది పడేస్తున్నారని చెప్పే మాట మీరు దాన్ని అంతా సులభంగా చూడద్దు. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మొదటి మెట్టు ఉద్రేకము, ఆ తర్వాత ఉద్యమము. అమ్మ చాలా మొగమాటం లేకుండా మాట్లాడేస్తాం. అలాగే కొందరు గౌరవాలు కొంతమంది గౌరవ కూడా చేసుకున్నాను. కానీ జబ్బల్లో నుంచి ఛాతీలోనికి నొప్పి వచ్చేస్తుంది. ఈవెన్ ఈ కళ్ళు బాగా అవునా కదా, కన్ను అస్సలు ఆందోళన అవునా కదా, ఇప్పుడు ఆందోళన ఆల్బా రండక సత్రమలో కెఫత యేసు నామములో తెరవబడింది కాక రెటీనా పొరలు కొత్త కళ్ళు కనబడింది కాక, కొత్త అవయవాలు వచ్చింది కాక. ఇలా చూడండి, కొట్టండి చప్పట్లు. చూడు ఎన్ని వెళ్ళిపోయి ఒకటే గట్టిగా కేకలేసి ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి మీకు కన్ను కనబడిపోను? ఎన్ని సంవత్సరాలు? 5-6 ఏళ్ళ మట్టి ఉన్న కన్ను చూపు ప్రేయర్ చేస్తుండగా స్పష్టంగా కనిపించారు. ఇంకో మంచి మాట చెప్పనా, వెళ్ళి నీ మనవాడు పండగ చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యు. మారుతాడని అర్థం పండగ అంటే నీ కొడుకు మారుతాడు. నీ కొడుకు పండగ చేసుకుంటా, అదే ప్రవచనం. వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. ఆమె కానీ మనవాడు మొండోడు, మామూలుగా ఉండడు, స్పీడ్ ఎక్కువ. అవునా కదా? ఆయన్ని మారుస్తాడు దేవుడు. కూతురులాడి కోళ్ళు వస్తుంది. దయచేసి ఎవరు కూడా కొంచెం అనుకోండి, ముందుకు రావద్దు. జీవించబడబోతుంది. దైవ కనికరములు కలవమంటున్నాను. బ్లెస్ అవ్వబోతున్నాను. దేవుడు దీవించబోతున్నాడు. దైవ కనికరమా అని కలవమంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఊరికిన పుట్ల ప్రార్థనతో పుట్ట, ప్రార్థన ఆత్మతో పుట్ట. కరెక్టే కాదు కదా? ఎస్, మమ్మీని అడిగి చెప్పండి. కరెక్ట్. ఎస్, యా. ఎందుకంటే చాలా ఓరిమి, చాలా బ్లెస్. దేవుని యొక్క గ్రేస్ తీసుకోబోతున్నాను. అక్కడ ఉంటా అలా చేయబోతున్నాను దేవుడు. మీ ఇంట్లో ఇంకొక బిడ్డ కూడా కనబడుతున్నాను. ఎవరు? కొంచెం అల్లరి, అందరూ చేస్తారు అల్లరి, కానీ ఈ అల్లరిలో అర్థమవుతుంది. దేవుడు గొప్ప
సేవ చేయబోతున్నాను. నీకు గవర్నమెంట్ జాబ్ వస్తాయి. నీ చదువు ఇంట్రెస్ట్ కలగబోతున్నాయి. నీ అల్లరంతా పోయి చదువులో ఇంట్రెస్ట్ రాబోతున్నాయి. బాగా చదువుతారా? బాగా చదువుతారు. ఎన్నిట్లో పాస్ అవుతాయి. ఏంటి నీకు అడ్డు లేని ఆశీర్వాదం రాబోతుంది. చాలా బాబు ఒక ఉద్యమం రాబోతున్నాయి. మహాకార్యం నుంచి దేవుడు తలబట్టబోతున్నాడు. ఒక విషయంలో నువ్వు చాలా చేదు నీ మనసులో ఆ చేదు నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. 20 ఫ్యామిలీల మధ్యలో వైరు జరిగిపోతుంది. ఈవెన్ 2 years నుంచి అది అనిపిస్తూ వచ్చింది. సో దేవుడు విత్ ఇన్ 45 days ఒక గొప్ప విడుదల చూడబోతున్నాడు. దాని గురించి చాలా మధురపడిపోయి చాలా దుఃఖపడిపోయాం. కొంతమంది వ్యక్తులు కూడా నీకు విరోధంగా లేచాను. కొట్టండి చెప్పదు. కొంతమంది రక్షించబడ్డారు. కొంతమంది చాలా ఈ కన్యకి జవాబు రానిదంటూ ఉండదు. ఒక పచ్చడి లాగుతుందా ఇప్పుడు బాధ ఉన్నాయా? మరి అదే కదా అట్లా అడిగేది. కొంచెం కాదండి అది కాదని చెప్పి మళ్ళీ అసలు విషయం హల్లెలూయా. ఈ నరాలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మెడ నరాలను విడుదల చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే ఈ బిడ్డని ముట్టండి. నువ్వు ఒక సువార్త రథం. చాలా సువార్త చేస్తున్నాం, చెయ్యాలి కూడా. నీ ద్వారా కొన్ని కుటుంబాలు ఈ మందిరానికి నడిపించబోతున్నాం. మీ ఇంట్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మారాలి. మీ ఇంట్లో మార్పు లేదు, కానీ చాలామందికి నువ్వు సువార్త చెప్తున్నావు. కానీ ఈరోజు మీ ఇంట్లో మార్పు రాబోతున్నాడు. జరగబోతున్నాం. ఈ సంవత్సరం లక్షల సునాదాలు మీ ఇంట్లో చూడబోతున్నాడు. చాలా బెస్ట్. నేను సజీవుడు, నేను నిజమైన దేవుడు అని వీటిలో రుజువు చేయబోతున్నాను. కొత్త మార్పుని ఈ సంవత్సరం చూడబోతున్నాను. ఒక కుమార్తె పట్ల నీవు ప్రార్థన దాహంతో ఉన్నా ఇప్పుడు పెట్టలేదు. పనిచేస్తలేదా? హలో మరి అలా కుదరదండి. నేను అడుగుతున్నాను కదండి, నేను అడుగుతున్నానా? నా అడుగు మళ్ళీ అందరికీ ఎప్పుడైనా బయట ఇస్తారా? మరి మీరు చెప్పకపోతే ఎట్లా? వ్యాధులు పడ్డావు ప్రభువు చెప్తున్నారు. ఇన్ 1.5 year, సంవత్సరం మీద 6 నెలల నుంచి ఒక మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నా. ఎస్ అబ్బాయి ఇప్పుడు విన్నాను నేను. డాడీ అవును డాడీ. హల్లెలూయా. అందరు నా డాడీ అని పిలుస్తాయి. కూతురా నిజంగా చెప్తున్నాను, కొత్త మార్పు నువ్వు చూడబోతున్నాను. జీసస్ నేమ్ ఆమేన్. నిజమేనా? ఈ 2 మంత్రులు నరాలు దేవుడిని స్వస్థపరుస్తున్నారు. యేసు నామములో స్వస్థత.
దయచేసి ఇక్కడ ఎవరు కామెడీ చేస్తూ నవ్వద్దు. ఏడుస్తూ దుఃఖపడుతున్నాము. 3 సంవత్సరాల నుంచి ఈ ఊర్లు చెవుల ఊర్లు, అవునా? ఊర్లు ఊరు వస్తున్నారు. ఈ కీ అనే ఒక శబ్దం అది ఇప్పుడు వచ్చింది కదా, అట్లా ఇప్పుడే నీ చెవులు తెరవబడబోతుంది. కెఫాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ చెవుల్లోనికి కర్ణ బేరి స్పష్టంగా వచ్చినగా లేకనా అమ్మ బిడ్డ ఒకసారి లేచి నిలబడు. అభిషేకంతో ఒకసారి లేచి నిలబడు. వినబడుతుందా అమ్మా? వినబడుతుందా? వినబడుతుంది. ఒకటి ఎన్ని సంవత్సరాల నుంచి చెవులు? 15 సంవత్సరాల నుంచి వినబడలేని ఆ చెవులు, ఓరు చేసిన చెవులు ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? వినపడుతున్నాయి. వినబడుతుందా? వినపడుతున్నాయి. బంగారం ముక్కు పుడగా చెప్పు. నేను చెప్పేది నీ ఆరోగ్యం బాగుంది. 4 నెలల్లో నీ బిడ్డ నీ సొంతం అవుతాడు. అతనిలో గొప్ప మార్పు వస్తుంది. ఇది ప్రవచనం. ఓకే, ఏడవలసిన పని లేదు. నీ చెవులు తెరవబడ్డాయి. దేవుడి ముందు దేవుడు మీతోనే ఉన్నాడు. ప్రార్థన వింటున్నాడు. మరుపులోనే వేడుచున్నాడు. విక్టరీ లైఫ్ సంవత్సరం దేవుడిని బ్లెస్ అయిపోతున్నాడు. థ్యాంక్ యూ. అన్నీ చేస్తున్నాము, శ్రమపడుతున్నాము, కానీ దేవుడు ఇంజనీర్స్ అయిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాను, నిజమేనా? అక్షరాల విజయము నెలాఖరులో దేవుడు ఒక కుటుంబం మధ్యలో దేవుడిని తలపై కట్టుకుంటున్నాడు. దేవుడు చెప్పిన పంపించండి. మళ్ళీ వెళ్దామా? అవును, మళ్ళీ పంపించేద్దామా? కదాస్తు. గాడ్ బ్లెస్ యు. నిశ్చయంగా వెళ్తాం. వెళ్ళు, అది పక్కలన్నీ తొలగిపోతాయి. కానీ ఒకసారి అది కూర్చున్నట్టు చెప్పి పోను. అది ఏ కూతురా? దేవునికి బయటకు వస్తాను. అలంత బరువుగా చెయ్య చెప్ప లాగేస్తుంది. చాలా కష్టపడుతుంది. యాక్సిడెంట్లు జరిగింది. భయంకరమైన చావు బ్రతుకుల నుంచి బయటకు వచ్చాయి.
చాలా లేవు అని అనుకున్నారు. అంత చావు బ్రతుకుల మధ్య నుంచి దేవుడు మరలా 3 సార్లు లేపాడు. ఒక్కసారి కాదు, 3 సార్లు. కొట్టడి చెప్పదు. ఇందులో ఒక 2 వ్యక్తులకు దేవుడు ఘన విజయాలు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు చాలా బాగుంటారు. ఇప్పుడు మీకు తల తిమ్మంతా పోతుంది. రండ కట్టులు ఆయుష్మాన్ గారమ్మ హలో వెళ్ళిపోకు. ఇప్పుడు ఎలా చూడవచ్చు? ఒక వ్యక్తిని స్వస్థత పొందుకున్నారని రియల్లీ ఇప్పుడు మీకు ఇదంతా తేలిపోయింది. ఓపెనింగ్ నువ్వు చాలా బాగుంది. అమ్మా ఇంకా చాలు వెళ్ళాలి.